Hello everyone, how are you all? I hope you are all fine. So, in the last class, we completed our second lesson, Magic Well. So, ఇంకా మనం ఇక్కడ ఒక హాఫ్ పార్ట్ వరకు చెప్పుకున్నాం ఈ లెసన్లో సెకండ్ లెసన్లో ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే మ్యాజిక్ వెల్ గురించి చెప్పుకున్నాం కదా. అంటే ఒక ఫాక్స్ వెళ్ళి ఆ బావిలోకి దూకాక బావిలో దూకి తర్వాత మళ్ళీ దాని ఆకలితో దూకినప్పుడు దానికి ఒక లోపల ఆల్రెడీ ఒక ఎలిఫెంట్ కనిపించి ఆ ఎలిఫెంట్ని తినేసి మళ్ళీ లావుగా బయటకు వచ్చిందని. సో నెక్స్ట్ ఒక మంకీ కూడా ఒక ర్యాబిట్ కూడా బాధపడుతూ ర్యాబిట్ ఎవరు ఒక ఎలుగుబంటి బియర్ ర్యాబిట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని అన్నింటినీ తినేసిందని వెళ్ళి మంకీని ఒక అడుగుతుంది కదా, ఒక ఐడియా నాకు ఇట్లా కావాలి అని. సో అప్పుడు మంకీ తనకు ఒక ఐడియా చెప్తాను, నేను నీ ఐడియా నేను చూసుకుంటాను, నీకేం అవ్వకుండా నువ్వేం టెన్షన్ పడుకో అని చెప్తుంది కదా. సో we will discuss the later part in this today's class. Next, take page number 26. సో తనకు చెప్తుంది కదా, డోంట్ వర్రీ, లీవ్ ద టాస్క్ టు మీ, సెట్ ద మంకీ. నువ్వేం టెన్షన్ పడకు, ఆ పని మొత్తం అంటే నీ పిల్లల్ని కానీ మనం ఆ బియర్కి మనం కరెక్ట్ ఒక లెసన్ చెప్దామని తను అనుకుంటుంది కదా. సో నెక్స్ట్ ఏమవుతుందంటే, వన్ ఫైన్ డే ద మంకీ మెట్ ద బియర్ అండ్ సెడ్, అంకుల్ బియర్ వై ఆర్ యూ సో థిన్. ఒకరోజు మంకీ ఆ బియర్ దగ్గరికి వెళ్తుంది, అంటే ఎలుగుబంటి దగ్గరికి వెళ్తుంది. అంకుల్ బియర్ వై ఆర్ యూ సో థిన్, మీరెందుకు ఇలా చాలా సన్నగా ఉన్నారు. హ్యావ్ యూ సీన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, మీరు ఎప్పుడైనా మిమ్మల్ని అద్దంలో చూసుకున్నారా, మీరు ఎంత సన్నగా ఉన్నారో, మీరంటే ఎంత బక్కగా అయిపోయి ఉన్నారో అని ఎవరు మంకీని అడిగింది. ఏమని అడిగింది? వన్ ఫైన్ డే మంకీ మెట్ ద బియర్, ఒకరోజు కలిసి అంకుల్ బియర్ మీరు ఏంటి ఇలా అయిపోయారేంటి, అసలు మీరు ఎందుకు ఇంత బక్కగా ఉన్నారు, ఒకసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నారా ఎప్పుడైనా మిమ్మల్ని అని క్వశ్చన్ చేసింది. స్టాప్ టీజింగ్ మీ అండ్ గివ్ మీ అన్ ఐడియా టు గెట్ ఫ్యాట్, రిక్వెస్టెడ్ ద బియర్. స్టాప్ టీజింగ్ మీ, నన్ను ఇట్లా హేళన చేయకంటే, నన్ను అవమానించకు, నన్ను ఇట్లా అనకు, నాకు ఒకవేళ దానికి బదులు నువ్వు ఒక మంచి ఐడియా ఇవ్వు, నేను లావుగా అవ్వడానికి నాకు ఒక మంచి ఐడియా ఇవ్వు అని ఎవరు బియర్ మంకీని అడిగింది. సో ఓకే, ఐ అబ్లైజ్ యువర్ రిక్వెస్ట్, ఓకే నేను మీ రిక్వెస్ట్ని ఒప్పుకుంటున్నాను. జస్ట్ జంప్ ఇన్ టు ద వెల్ ఇన్ అవర్ ఫారెస్ట్. ఓకే మీ రిక్వెస్ట్ నేను ఒప్పుకుంటున్నాను, మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, జస్ట్ వెళ్ళి అక్కడ ఒక వెల్ అంటే బావి ఉంది కదా, ఆ బావిలోకి జంప్ చేయండి. ఇన్ అవర్ ఫారెస్ట్, ఫారెస్ట్ అంటే తెలుసు కదా మీకు, FOREST, ఫారెస్ట్ అంటే అడవి. ఫారెస్ట్ అంటే ఏంటి? అడవి. మన ఫారెస్ట్లో ఉన్న వెల్లోకి జంప్ చేయండి, జస్ట్ జంప్ చేస్తే సరిపోతుంది. ఇట్ హ్యాస్ సమ్ మ్యాజికల్ పవర్స్, మ్యాజికల్ పవర్స్ అంటే ఆ బావిలో చాలా మ్యాజికల్ పవర్స్ ఉన్నాయంట. మ్యాజికల్ పవర్స్ అంటే అద్భుతమైన శక్తులు. మ్యాజికల్ పవర్స్ అంటే ఏంటి? దాంట్లో చాలా పవర్స్ ఉన్నాయి, ఆ బావికి చాలా శక్తి ఉంది, మీరు వెళ్ళి ఆ బావిలో దూకితే చాలు అని చెప్పింది. ద బియర్ బిలీవ్డ్ ద ఫాక్స్ అండ్ ద బియర్ బిలీవ్డ్ ద ఫాక్స్ కాదు, ఇక్కడ ఒకసారి చూడండి, ద బియర్ బిలీవ్డ్ ద మంకీ, ఫాక్స్ అని రాంగ్ మిస్టేక్ పడింది ఇక్కడ. ఒకసారి ఈ లెసన్లో చూసుకోండి, ఇక్కడ ద బియర్ బిలీవ్డ్ ద ఫాక్స్ అని ఇచ్చాడు. ఈ కింద పారాగ్రాఫ్, ఈ మంకీ ఇంకా బియర్ ఉన్న కింద పారాగ్రాఫ్ థర్డ్ లైన్లో చూడండి, ద బియర్ బిలీవ్డ్ ద ఫాక్స్ అని ఉంది కదా, అందులో ఫాక్స్ కట్ చేసేయండి, ఫాక్స్ కట్ చేసి మంకీ అని రాసుకోండి. ప్రింటింగ్ మిస్టేక్ పడింది అక్కడ టెక్స్ట్ బుక్లో, సో మంకీ అని రాసుకోండి. ఎందుకంటే చెప్పింది మంకీ కదా తనకి, నువ్వు వెళ్ళి బావిలో దూకమని చెప్పింది మంకీ కదా. ఇక్కడేమో ద బియర్ బిలీవ్డ్ ద ఫాక్స్ అని ఇచ్చాడు. ద బియర్ బిలీవ్డ్ ద మంకీ అండ్ జంప్డ్ ఇన్ టు ద వెల్ కదా, మంకీ చెప్పిందే కదా, మంకీ నువ్వు వెళ్ళి బావిలో దూకితే దాంట్లో చాలా మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి, నువ్వు ఫ్యాట్ అయిపోతావని మంకీ చెప్తుంది. సో ద బియర్ బిలీవ్డ్ ద మంకీ అండ్ జంప్డ్ ఇన్ టు ద వెల్. అతని మాటలు విని నమ్మి వెళ్ళి ఆ బావిలో దూకేసింది. Immediately, rabbit and monkey together threw some monster thorns and sharp rocks into the well. అది వెళ్ళి ఆ బావిలో దూకగానే ఏం చేశారు? ఇమ్మీడియట్లీ అంటే వెంటనే
వెంటనే ఇమీడియట్గా వీళ్ళు ఆ బావిలోకి దూకగానే ఇంకా రాబిట్ అండ్ మంకీ వెళ్ళి rabbit and monkey together threw some monster thorns and sharp rocks into the well. అంటే చూడండి, ఆ రాబిట్ ఇంకా మంకీ రెండు కలిసి వెళ్ళి థార్న్స్ అంటే ఒక చెక్క ముక్కలు కానివ్వండి, ముళ్ళు, పెద్ద పెద్ద ముళ్ళు, ఇంకా మాన్స్టర్ అంటే పెద్ద పెద్ద చెక్కలు, బాగా షార్ప్గా ఉండేవి ఆ చెక్కలు, ఇంకా షార్ప్ రాక్స్, మంచి చాలా పదునుగా ఉన్న రాళ్ళు, రాక్స్ అంటే ఏంటి, రాళ్ళు కదా, ఇవన్నీ విసిరేశారు. ఎవరికి? వెల్లో ఉన్న బియర్కి మంకీ ఇంకా రాబిట్ కలిసి అవి విసిరేసాయి. ఇంకా ఏవేవి? చెక్క ముక్కలు, షార్ప్గా ఉండేవి, ఇంకా రాక్స్, రాళ్ళు. ద బియర్ షౌటెడ్ విత్ పెయిన్ అండ్ ఫైనల్లీ డైడ్. బియర్ షౌట్ అంటే బాగా అరిచింది. అంటే మీకు ఇప్పుడు ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే మీకు ఎంత పెయిన్ ఉంటుంది కదా, అట్లానే వాటికి షార్ప్, ఇంకా రాళ్ళు, ఇంకా చెక్కలు, ముళ్ళు అన్ని పెద్ద పెద్దవన్నీ విసిరేసరికి అది కూడా బాధతో, పెయిన్ అంటే చాలా నొప్పితో చాలా పెద్దగా అరిచింది. అండ్ ఫైనల్లీ డైడ్. అవి కుచ్చుకొని లోపలే గట్టి గట్టిగా అరుస్తూ చనిపోయింది. ఫైనల్లీ డైడ్ అంటే చనిపోవటం. డైడ్ అంటే ఏంటి? చనిపోవటం. ఫైనల్లీ షీ డైడ్. సో తను చనిపోయింది. ద రాబిట్ ఫెల్ట్ రిలీవ్డ్ అండ్ థ్యాంక్డ్ ద మంకీ ఫర్ ద టైమ్లీ హెల్ప్. ద రాబిట్ ఫెల్ట్ రిలీవ్డ్. అప్పుడు రాబిట్కి కొంచెం రిలీఫ్గా, అంటే చాలా తను అనుకుంది కదా ముందే, ఈ బియర్కి నేను ఏదో ఒక విధమైన మంచి లెసన్ చెప్పాలంటే ఒక గుణపాఠం చెప్పాలని అనుకుంది. సో అప్పుడు ఆ బియర్ చనిపోయింది కదా, చనిపోయినప్పుడు తనకి ఏమైంది, తనకు కొంచెం రిలీఫ్గా, మనసు కుదుటిపడి, అండ్ థ్యాంక్డ్ ద మంకీ హెల్ప్ చేసింది కదా తను ఇట్లా తను అనుకున్నది సాధించడానికి. సో మంకీకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. సో దట్స్ ద లెసన్ ఇన్ దిస్, దట్స్ ద లెసన్ ఆఫ్ దిస్ మ్యాజిక్ వెల్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. వై డిడ్ ఫాక్స్ జంప్ ఇన్ టు ద వెల్? ఫాక్స్ వెల్లోకి ఎందుకు జంప్ చేసింది? తను స్టార్వ్ అంటే ఆకలి తట్టుకోలేక తను జంప్ చేసింది. ఇక్కడ చూడండి మనకి ఆన్సర్ ఏమి ఇచ్చాడు. ఏ ఫాక్స్ began to starve due to lack of food. It thought that it's better to die than starve and jumped into the well. తను ఆకలి తట్టుకోలేక మనం ఈ ఆకలి తట్టుకొని బ్రతుకుండడం కంటే చనిపోవడం బెటర్ అని ఆ వెల్లోకి దూకింది. సో అట్లాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ డిడ్ ద ఫాక్స్ ఫైండ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వెల్? తనకి ఆ ఫాక్స్ కి ఆ వెల్ అడుగున ఏం కనిపించింది? నెక్స్ట్, వాట్ డిడ్ ద మంకీ థింక్ ఆఫ్ ద వెల్? మంకీకి ఆ వెల్లో ఏమనిపించింది? ఏదో ఉన్నాయనుకుంది కదా మ్యాజికల్ పవర్స్. అంటే ఫాక్స్ వెళ్ళి ఆ ఎలిఫెంట్ ని తిని వచ్చేసింది కదా, సో దాని ముందు తెలియనప్పుడు ఏమనుకుంది, ఆ వెల్లో ఏదో మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి అని అనుకుంది. హూ డిడ్ కిల్ ద రాబిట్ చిల్డ్రన్ అండ్ ఈట్? రాబిట్ చిల్డ్రన్ ని చంపి తినేసింది ఎవరు? హూ అంటే ఏంటి? ఎవరు అని. వాట్ హ్యాపెన్ టు ద బియర్ కి ఏమైంది? లాస్ట్ కి బియర్ కి ఏమైంది? చనిపోయింది కదా, ఆ థోన్స్ అండ్ ఇంకా స్టోన్స్, షార్ప్ స్టోన్స్ వేసి చంపేశారు కదా. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక చిన్న కన్వర్జేషన్ ఇచ్చాడు. లెట్స్ స్పీక్ అని పేజ్ నెంబర్ 26లోనే కింద లాస్ట్ కాలం లెట్స్ స్పీక్ అని గ్రీన్ కలర్లో ఉంది చూడండి. ఇది ఒక స్టూడెంట్కి అండ్ టీచర్కి మధ్యలో జరిగిన ఒక చిన్న స్మాల్ కన్వర్జేషన్. ఆ కన్వర్జేషన్ ఏంటనేది విల్ సీ నౌ. ఫస్ట్, వర్ష అనే ఒక అమ్మాయికి ఇంకా వాళ్ళ టీచర్కి మధ్యలో జరిగిన ఒక కన్వర్జేషన్. వర్ష, గుడ్ మార్నింగ్ టీచర్. వర్ష వచ్చి వాళ్ళ టీచర్ని గుడ్ మార్నింగ్ టీచర్ అని విష్ చేసింది. నెక్స్ట్, టీచర్, గుడ్ మార్నింగ్ వర్ష. తను విష్ చేసింది కదా, నెక్స్ట్ టీచర్ కూడా గుడ్ మార్నింగ్ అమ్మ వర్ష అని ఆ స్టూడెంట్ని కూడా విష్ చేసింది. వర్ష, టీచర్, ఇన్ ద లాస్ట్ క్లాస్ ఐ లర్న్ అబౌట్ సెంటెన్స్, ఐ వాంట్ టు లర్న్ మోర్ అబౌట్ ఇట్. అప్పుడు వర్ష టీచర్తో ఏమంటుంది? టీచర్, నేను లాస్ట్ క్లాస్లో టీచర్ ఇన్ ద లాస్ట్ క్లాస్ ఐ లర్న్ అబౌట్ సెంటెన్స్, ఐ వాంట్ టు లర్న్ మోర్ అబౌట్ ఇట్. నేను లాస్ట్ క్లాస్లో సెంటెన్స్ అంటే ఏంటి, సెంటెన్స్ని అనేది నేర్చుకున్నాను. అంటే ఆ సెంటెన్స్ గురించి నేను నేర్చుకున్నాను. నేను ఇంకా సెంటెన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫామ్ చేయాలి, ఎలా రాసుకోవాలనేది ఇంకా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని అడిగింది. ఓకే టీచర్, ఓకే, వి యూజ్ సెంటెన్సెస్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఐడియాస్ అండ్ ఫీలింగ్స్. మనం సెంటెన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఐడియాస్ ఆర్ మన ఫీలింగ్స్ ఆర్ మన ఎక్స్ప్రెషన్స్, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఎదుటి వాళ్ళకి మన నుంచి ఏ మెసేజ్ ఎలా కన్వే చేయాలనుకుంటున్నాం అనే ఈ స్టేట్మెంట్స్ని
త్రూ స్టేట్మెంట్స్ ద్వారా మనం మన ముందు ఉన్న పర్సన్ అంటే మనకి ఎదురుగా ఉన్న పర్సన్ ఆర్ మన దూరంగా ఉన్న పర్సన్ కైనా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సెంటెన్సెస్ ని యూజ్ చేస్తాం. టు ఎక్స్ప్రెస్ అవర్ ఐడియాస్ ఆర్ ఫీలింగ్స్, మనకు ఆ టైంలో ఏమనిపిస్తుంది, లేకపోతే నువ్వేమైనా చేయాలనుకుంటున్నావా, నీకేమైనా ఐడియా వచ్చిందా, అట్లాంటివి ఎక్స్ప్రెస్ చేయడానికి వి యూస్ స్టేట్మెంట్స్ అని వాళ్ళ టీచర్ వర్షకి చెప్పింది. అప్పుడు వర్ష, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ వి ఎక్స్ప్రెస్ అవర్ ఐడియాస్ టీచర్, మనం ఇన్ హౌ మెనీ వేస్ మనం ఎన్ని రకాలుగా అంటే ఎన్ని విధాలుగా మనం ఎక్స్ప్రెస్ అవర్ ఐడియాస్, మనం ఎన్ని రకాలుగా మన ఐడియాస్ని ఎవరికైనా చెప్పొచ్చు అంటే ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని అడిగింది. వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ 4 ways, మనం 4 రకాలుగా అంటే 4 విధాలుగా మనం మనకు వచ్చే ఐడియాస్ని మన అంటే మనకు వచ్చిన థాట్స్ని మనం 4 types లో చెప్పొచ్చు అని చెప్పింది. అప్పుడు వర్ష, మే ఐ నో దెమ్ టీచర్, నేను వాటిని తెలుసుకోవచ్చా అంటే మీరు నాకు చెప్పగలరా అని టీచర్ని అడిగింది. అప్పుడు టీచర్, వై నాట్, ఎందుకు కాదు, తెలుసుకోవచ్చు, డెఫినెట్లీ నువ్వు తెలుసుకోవచ్చు అని చెప్పింది. సో దిస్ ఈస్ ద స్మాల్ కన్వర్జేషన్ బిట్వీన్ ఏ టీచర్ అండ్ స్టూడెంట్. అంటే ఆ సెంటెన్స్ అంటే ఏంటి, తనకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, ఆ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, ఇంకా ఐడియాస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ముందు ఉన్న వాళ్ళకి అనేది వాళ్ళ మధ్యలో ఒక టీచర్ అండ్ స్టూడెంట్ మధ్యలో జరిగిన చిన్న కన్వర్జేషన్. సో నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ లెట్స్ స్పెల్ వెల్ అని ఇచ్చాడు చూడండి. లెట్స్ స్పెల్ వెల్, ఇక్కడ మీకు ఒక 7 words ఇచ్చాడు. మనం వీటిని ఎలా స్పెల్ చేయాలి ఇంకా ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఈస్ బెగిన్. దీన్ని ఏమంటాం? బెగిన్. బిగిన్ అంటే మొదలు పెట్టడం, బెగిన్. నెక్స్ట్ దీని ఎలా చదువుతాం? సెకండ్ వర్డ్ సర్ప్రైజ్. దీని ఎలా చదువుతాం? బిగిన్, సర్ప్రైజ్. ద నెక్స్ట్ వర్డ్ ఈస్ ఫ్రైటెండ్. ఫ్రైటెండ్ అంటే భయపడటం, బాగా భయపడటం. నెక్స్ట్ సడన్, అప్పటికప్పుడే వెంటనే. సడన్ అంటే వెంటనే జరిగే యాక్షన్ ని సడన్ అంటాం ఏదైనా. రిటర్న్. రిటర్న్ అంటే తిరిగి రావటం, వెళ్ళి తిరిగి రావటం, లేకపోతే తిరిగి ఇవ్వటం. తిరిగి అంటే నువ్వు ఇచ్చిన దాన్ని నీకు తిరిగి ఇవ్వటం, కానీ ఒక వెళ్ళిన ప్లేస్ నుంచి మళ్ళీ తిరిగి రావటాన్ని కూడా రిటర్న్ అని మనం చెప్తాం. రిటర్న్. బిలీవ్డ్. బిలీవ్డ్ అంటే నమ్మడం, నమ్మడాన్ని బిలీవ్డ్ అంటాం. బిలీవ్డ్. నెక్స్ట్ షౌటెడ్. షౌటెడ్ అంటే గట్టిగా అరవటం, గట్టి కేక, ఒక గట్టి అరుపు షౌటెడ్ అంటే. నెక్స్ట్ ఓకే, ఒకసారి మనం ఇది చూసుకుందాం ఎలా ఒక్కొక్క వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో. బెగిన్, సర్ప్రైజ్, ఫ్రైటెండ్, సడన్, రిటర్న్, బిలీవ్డ్ అండ్ షౌటెడ్. ఓకేనా? ఒకసారి మళ్ళీ చూసుకోండి మీరు ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఒక్కొక్క ఈచ్ వర్డ్ని అనేది ఒకసారి చూసుకోండి క్లియర్గా. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద మీనింగ్స్. ఇంకా మీనింగ్స్ అండ్ ఆపోజిట్ వర్డ్స్ ఇవి చెప్పుకొని విల్ కంప్లీట్ అవర్ క్లాస్ టుడే. నెక్స్ట్ మీనింగ్స్. ఫస్ట్ మీనింగ్ ఈస్ స్టార్వ్. స్టార్వ్ అంటే మనం చెప్పుకున్నాం. ఫస్ట్ మీనింగ్ ఏమని చూడండి ఇక్కడ. స్టార్వ్ అంటే సఫర్ వితౌట్ ఫుడ్, ఫుడ్ లేకుండా ఇబ్బంది పడటం. స్టార్వ్ అంటే ఆకలిగా ఉండటం బాగా, స్టార్వ్ అంటే. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్. ల్యాక్ ఆఫ్ అంటే మనం లాస్ట్ క్లాస్లో ఒకసారి చెప్పుకున్నాం. ల్యాక్ ఆఫ్ అంటే లేకపోవటం ఏదైనా, ల్యాక్ ఆఫ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మీనింగ్? షార్ట్ ఆఫ్, తక్కువ ఉందన్నాం. ల్యాక్ ఆఫ్ అంటే లేకపోవడం, ఏదైనా మనకి లేకపోవడం ఆర్ తక్కువ ఉండడాన్ని ల్యాక్ ఆఫ్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ రిమైన్. రిమైన్ అంటే ఏమి ఇచ్చాడు మీనింగ్ ఇక్కడ? లెఫ్ట్ అవుట్. రిమైన్ అంటే మిగిలింది ఏదైనా. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ ఇక్కడ చెప్పుకున్నాం. రిమైనింగ్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూడ్ అంటాం కదా. సో మిగిలిన క్లాస్ మనం రేపు చెప్పుకుందాం అనుకుంటాం కదా, అట్లా రిమైనింగ్ అంటే మిగిలింది. నెక్స్ట్ అబ్లైజ్డ్. ఆస్కింగ్ పొలైట్లీ ఫర్ సంథింగ్. ఆస్కింగ్. ఒబ్లైజ్డ్ అంటే ఏంటి? ఇదేనైనా మనం ఒక రెస్పెక్ట్తో, ఒక మంచి మేనర్లో, రెస్పెక్ట్ఫుల్ మేనర్లో అడగడాన్ని ఒబ్లైజ్డ్ అంటాం. ఆస్కింగ్ పొలైట్లీ, మర్యాదగా అడగడాన్ని. థార్న్. థార్న్ అంటే ఏ స్మాల్ షార్ప్ పాయింటెడ్ పార్ట్ ఆన్ ద స్టెమ్ ఆఫ్ సమ్ ప్లాంట్. థార్న్ అంటే ముళ్ళు.
ముళ్ళు ఐడియా ఉన్నాయి కదా మీకు, అప్పుడప్పుడు మీకు కాళ్ళు గుచ్చుకోవడం, చెప్పులు గుచ్చుకోవడం జరుగుతుంటాయి కదా. ఏ స్మాల్ షార్ప్ పాయింటెడ్ పార్ట్ ఆఫ్ ఏ స్టెమ్ ఆఫ్ సమ్ ప్లాంట్స్. కొన్ని ప్లాంట్స్కి గులాబీ మొక్కలకు కానివ్వండి, లేకపోతే ఇంటి దగ్గర గుబ్బ చెట్లు ఉంటాయి కదా, మీకు ఐడియా ఉంది, వాటికి ఉంటాయి కదా ముళ్ళుని, వాటిని థాన్ అంటాం ఇంగ్లీష్లో. ఏమంటాం? థాన్, THORN, థాన్. నెక్స్ట్ రిలీవ్. రిలీవ్కి మీనింగ్ చూడండి, ఫీల్ హ్యాపీ. అంటే ఒక టెన్షన్లోంచి బయటపడినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. రిలీవ్ అంటే ఏంటి? ఆ టెన్షన్ తగ్గిపోయి హ్యాపీ ఉంటాం కదా. సో ద మీనింగ్ ఈజ్ ఫీల్ హ్యాపీ. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్ చూడండి. స్టార్వ్. స్టార్వ్ అంటే ఆకలితో అలమటించి ఆకలితో ఉండటం. నెక్స్ట్ దానికి ఆపోజిట్ ఏంటి? స్టార్వ్కి ఆపోజిట్ ఫ్యాటన్. ఆకలి లేకుండా ఫుల్గా తింటే ఏమవుతాం? ఫ్యాట్గా, లావుగా తయారవుతాం. సో నెక్స్ట్ ల్యాక్ ఆఫ్. ల్యాక్ ఆఫ్ అంటే లేకపోవటం. ఇక్కడ చూడండి దాని మీనింగ్ ఏమి ఇచ్చాడు? సప్లై ఆఫ్, హ్యావ్ ఆఫ్. లేకపోవడానికి ఆపోజిట్ ఏంటి? హ్యావ్ ఆఫ్, ఉండటం. సో నెక్స్ట్ క్లైమ్. క్లైమ్ అంటే ఏంటి? ఎక్కటం. సో క్లైమ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? క్లైమ్ డౌన్, కిందకు దిగటం. సో నెక్స్ట్ డై. డై అంటే ఏంటి? చనిపోవటం కదా. సో దానికి ఆపోజిట్ ఎలైవ్ అంటే బ్రతికుండటం. సడన్. సడన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? స్లో. సడన్ అంటే వెంటనే, స్లో అంటే నెమ్మదిగా. నెక్స్ట్ సారో. సారో అంటే సాడ్నెస్, అంటే బాధ. బాధకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? సంతోషం కదా. సంతోషం అంటే హ్యాపీ. మాన్స్టర్. మాన్స్టర్ అంటే ఎవరు? ఒక దయ్యం లాంటి మీనింగ్ వస్తుంది. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? హ్యూమన్, మనిషి. రిలీవ్. రిలీవ్ అంటే ఏంటి? హ్యాపీగా ఉండడం అని చెప్పాం కదా. దానికి ఆపోజిట్ ఏమవుతుంది? అప్రెస్ అంటే మళ్ళీ టెన్షన్లోకి పోవడం. రిలీఫ్ లేకుండా ఒక టెన్షన్లో ఉండడాన్ని అప్రెస్, OPPRESS. సో దిస్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ ఫర్ రిలీవ్. సో మనం ఈరోజు మీనింగ్స్ చూసుకున్నాం, ఆపోజిట్ వర్డ్స్ చూసుకున్నాం, ఈ స్పెల్లింగ్స్ చూసుకున్నాం, ఇంకా ఒక స్టూడెంట్ మధ్యలో, ఇంకా ఒక టీచర్ మధ్య జరిగిన కన్వర్జేషన్ చూసుకున్నాం, ఇంకా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద లెసన్ కూడా ఈరోజు చెప్పుకున్నాం. సో ఇంకా ఇక్కడ మీకు కొన్ని బ్లాంక్స్, ఇంకా ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. దీంట్లో సూటబుల్ ఆన్సర్స్తో మీరు ఇవి మీరే ఫిల్ చేయాలి. సో దిస్ ఈస్ ద వర్క్ ఫర్ యూ టుడే. అర్థమవుతుందా? ఈ బ్లాంక్స్ మీరు కరెక్ట్గా ఫిల్ చేసి, ఇంకా ఇందులో ఏది ట్రూ, ఏది ఫాల్స్, ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ రాంగ్ అనేది మీరు ఫిల్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లో పిక్ పెట్టాలి. దట్ ఈస్ యువర్ హోంవర్క్ టుడే. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. ఓకే, బాయ్.